నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద సరికొత్త క్యాష్లెస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండడంతో వాహనదారులకు టోల్ ప్లాజా సేవలు మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా ఈ క్యాష్లెస్ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండేటువంటి సమయం తగ్గడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సురక్షితంగా సాగే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి టోల్ ప్లాజా మేనేజర్ శ్రీనివాసరావుతో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరా వలి ఫేస్ టు ఫేస్. మరో కార్యక్రమానికి ముందడుగేసింది. ఏదైతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి టోల్ ప్లాజాల వద్ద క్యాష్లెస్ విధానాన్ని అమలు చేయబోతుందని అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ క్యాష్లెస్ విధానం వల్ల రాబోయేటువంటి ఎవరైతే వెహికల్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుందా లేకపోతే నష్టం కలుగుతుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఏదైతే టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి మేనేజర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారిని అడిగి అసలు ఏ విధంగా క్యాష్లెస్ విధానం ఉండబోతుంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్యాష్లెస్ విధానాన్ని కూడా అమలు చేయబోతున్నారు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం కలగబోతుందంటారు? సార్, యాక్చువల్గా మనకి 15th నవంబర్ 2025లో ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఏంటంటే ఎవరైతే ఫాస్టాగ్ లేకుండా ఉంటుందో వాళ్ళు డబుల్ పేమెంట్ పే చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంకొక స్టెప్ అడ్వాన్స్డ్గా తీసుకొని ఎవరికైతే ఫాస్టాగ్ వర్కింగ్లో లేకుండా ఉంటుందో ఎవరైతే ఫాస్టాగ్ తీసుకోరో వాళ్ళు యూపీఐ పేమెంట్ కానీ చేస్తే 1.25% అని చెప్పేసి చేసింది. అంటే సో 0.75% రిడ్యూస్ చేసింది. అదొక అడ్వాంటేజ్. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఏప్రిల్ 1 నుంచి 100% నో క్యాష్ టోల్ ప్లాజాస్ వద్ద కంపల్సరీ యూపీఐ పేమెంట్ చేయాలి. యూపీఐ పేమెంట్ చేసిన వల్ల ఏంటంటే ఇప్పుడు క్యాష్ పేమెంట్ చేసిన వల్ల డబుల్ పేమెంట్ చేయాలి. యూపీఐ పేమెంట్ వల్ల 1.25% చేస్తారు. సో అది యూజర్స్కి అడ్వాంటేజ్. సెకండ్ వన్ ఏంటంటే ఈ క్యాష్ ఇవ్వడము, మళ్ళీ ఈ హ్యాండ్స్ టచ్ అవ్వడము, తర్వాత ఇప్పుడున్న ఈ డిసీజెస్ వీటి వలన తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ కూడా ఫాస్ట్గా అవుతాయి. మనకి రోడ్ యూజర్స్కి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కటి ఏంటంటే మనకి రికార్డ్ అవుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మనకి క్యాష్ కూడా ఏంటంటే ఈ బ్యాంకులకి వెళ్ళడం ఇవన్నీ తీసుకోవడం ఇవన్నీ రిస్క్ అన్నీ ఉండదని తర్వాత అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అడ్వాన్స్గా తీసుకునేసి కంపల్సరీ అన్ని ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, క్యాష్ లేదని చెప్పేసి బంద్ చేస్తుంది సార్. ఫస్ట్ నుంచి ఇది రోడ్ యూజర్స్కి చాలా ఉపయోగం. వాళ్ళు ఏంటంటే ఏం పెద్ద దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. ఒకవేళ ఫాస్టాగ్ అని వర్క్ చేయలేదు అంటే మా దగ్గర స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ స్కాన్ చేసి మొబైల్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న దానివల్ల 0.75% వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సరే, ఇది అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఏదైనా అంటే అడ్వర్టైజ్మెంట్లు కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టారు సార్? యాక్చువల్గా మేము లాస్ట్ ఒక 20 days నుంచి 3 టోల్ ప్లాజాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనకి ఏప్రిల్ 1 నుంచి క్యాష్ ఉండదు, ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్సే ఉంటాయని చెప్పని పబ్లిక్ అనౌన్స్మెంట్ కంటిన్యూగా రన్ అవుతూ ఉన్నాయి. తర్వాత లీఫ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. మాకు ఎక్కడైతే వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డ్స్ ఉన్నాయి సైట్లలో, మేము వాటిని ఏంటంటే వీటికి మనకి పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి వాటిలో మెసేజ్లు వేస్తూ ఉంటాము. వాటిల్లో కూడా కంటిన్యూగా మేము ఫర్ ద లాస్ట్ 15 days నుంచి టోల్ ప్లాజాల వద్ద క్యాష్ ఉండదు అని చెప్పేసి మేము కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం సార్ పబ్లిక్కి. ఇప్పుడు కూడా ఏంటంటే కంటిన్యూగా ఇవన్నీ లీఫ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, తర్వాత వేరియబుల్ మెసేజ్లో సైన్ బోర్డ్స్లో మెసేజెస్ అయితేనేమి, తర్వాత మనకి న్యూస్ పేపర్లో కూడా యాడ్స్ కూడా వచ్చున్నాయి. అన్నీ మా సైడ్ నుంచి మేము అంతా అవేర్నెస్ యాక్టివిటీస్ అన్నీ ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం సార్. ఫాలోఅప్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఈ విధానం వల్ల ప్రజలకి ఎంతవరకు ఇది చేరువవుద్ది అనే ఆలోచన మీకు ఉందంటారు? యాక్చువల్గా సార్ మనకేంటంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మన వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ యూపీఐ పేమెంట్స్లో అవేంటంటే పెద్ద అమౌంట్లని కాకపోయినా చిన్న అమౌంట్లని సార్ మనమే టాప్లో ఉన్నాం. ఇండియా వరల్డ్ వైడ్ ఇండియాలోనే టాప్లో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరి దగ్గర పర్సులో డబ్బు ఉండట్లేదు, ఓన్లీ ఫోనే యూజ్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఈ క్యాష్ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ వల్ల రోడ్ యూజర్స్కి ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ఈ రిస్క్ ఉండదు, మనకి ట్రాఫిక్ కంజెస్ట్ ఉండదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి స్టెప్ సార్ ఇది. లేదు అనుకుంటే మనకు కంపల్సరీ క్యాష్ పేమెంట్ ఉందనుకోండి, డబుల్ పేమెంట్ పే చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, అందరూ ఎడ్యుకేట్ అయి ఉన్నారు, ప్రతి ఒక్కరికి మొబైల్స్ లింక్స్ ఉన్నాయి, మనకి వెహికల్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉంటాయి, ప్లస్ కంపల్సరీ ఫోన్పేలు ఉంటాయి. సో ఇది చాలా అడ్వాంటేజ్ పబ్లిక్కి. క్యాష్లెస్ విధానం వల్ల ప్రజలకు మరింత చేరువలోకి టోల్ ప్లాజా రాబోతుందని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ కరుణాకర్తో మీరావల్లి, టంగుటూరు టోల్ ప్లాజా నుండి.